భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. రుద్రాక్ష జగత్ రక్ష ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉంటాం. రుద్రాక్ష ధారణ చేస్తే ఎంత బాగుంటుందో గురుగారి మాటల్లోనే ప్రతిరోజు మనం వింటూనే ఉంటాం. కాబట్టి కొత్తగా రుద్రాక్ష ధారణ చేసేవారు, అలాగే ఆల్రెడీ చేసిన వాళ్ళు ఇంకొకటి దానికి యాడ్ చేసుకోవాలన్న ఎటువంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు లైవ్ లో మీ అందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. శివాయ నమ. ఏం చెప్పుకుందాం గురుగారు ఈరోజు? ఒక కథ చెప్పుకుందాం. ఎప్పటిలాగా చిన్న కథ చెప్పుకుందాం. ఏదో కథ చెప్దామని నేను అనుకున్నాను. ఇంకొక వాస్తవంగా జరిగిన ఇంకొక కథ చెప్తాను. వాస్తవంగా మహారాష్ట్రలో పూనా నగరంలో జరిగిన వాస్తవంగా జరిగిన ఒక కథ. సో ఇద్దరు వ్యక్తులు ఒక డాక్టర్ దగ్గరికి, ఒక హాస్పిటల్కి వెళ్ళారు. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు వెళ్ళారు. ఇలా చాలా జరుగుతూ చాలా మంది వెళుతూ ఉంటారు. అలాగే ఒక ఫేమస్ డాక్టర్ దగ్గరికి ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు టెస్ట్ చేయించుకున్నారు. ఇద్దరు టెస్ట్ చేయించుకుంటే ఇద్దరికి స్కల్ ఎక్స్రే చేశారు. ఎందుకంటే ఒక ఆయనకి విపరీతమైన తలనొప్పి, ఇంకో ఆయనకి కూడా తలలో ప్రాబ్లమే. విచిత్రం ఏమిటంటే ఇద్దరు పేర్లు ఇంచుమించుగా ఒకలాగే ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. పేర్లు చాలా దగ్గరగా ఉన్నాయి. ఒకటే కాదు కానీ చాలా దగ్గరగా ఉన్నాయి. ఇద్దరికి తీసిన తర్వాత బై మిస్టేక్ ఈ రిపోర్ట్లు మారిపోయాయి. ఒక ఆయనకి క్యాన్సర్ ఉంది, ఒక ఆయనకి ఏమీ లేదు. ఆ మాస్ పెరిగిపోయి స్కల్లో అది తీయాలి. అదంతా క్యాన్సర్ ఇదైంది. అది క్యాన్సర్ టెస్ట్ చేస్తే ఇది మామూలు తలనొప్పి. సరే ఇద్దరు మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ క్యాన్సర్ ఉన్న ఇది చూసి రిపోర్టు ఆయనకి తప్పుగా ఇచ్చేశారు కదా. ఆ రిపోర్ట్ ఆయన తీసుకొచ్చాడు. హెడేక్ ఉన్నవాడు రిపోర్ట్ తీసుకొచ్చాడు, క్యాన్సర్ రిపోర్ట్ తీసుకొస్తే చూసి చాలా భయంకరంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. నీ దగ్గర కేవలం 3 నెలల సమయం మాత్రమే ఉంది. కేవలం 3 నెలల సమయం ఉంది. ఈ లోపు చేయి చక్కదలుచు చేసి మిగిలిన ట్రీట్మెంట్ అది రెడీగా ఉండు. ఏం చేసినా 3 months అయితే నీదే టైం ఉంది. ఇది 4th స్టేజ్లో ఉంది. ఇప్పుడు దాకా చూసుకోకపోవడం. సరే తర్వాత అతను వచ్చాడు. అసలు క్యాన్సర్ పేషెంట్ వచ్చాడు. హెడేక్ మాత్రమే, అసలు క్యాన్సర్ పేషెంట్ వచ్చాడు. మనకు వస్తే చూశాడు, ఇదేమి లేదు, అంత నార్మల్గా ఉంది, 2 మందులు వస్తాను తగ్గిపోతుంది, మామూలు హెడేక్, దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోక్కర్లేదు అని చెప్పాడు. సరే అతనికి మామూలుగా 2 టాబ్లెట్లు రాశాడు. ఇద్దరికి చెప్పాడు, పంపించాడు. ఇద్దరు వెళ్ళిపోతే ఏమీ లేదు అని 4th స్టేజ్లో నిజంగా క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తి ఆ స్కల్ ఓపెన్ చేయాలి, ఆ మాస్ ఉన్నదంతా తీసేయాలి, మళ్ళీ అది బతుకుతాడు, లేకపోతే లేదు. అంత భయంకరమైన బతకమైన ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. లేదనే చెప్పాడు. సో 3 months నీ దగ్గర టైం ఉందని చెప్పాడు. ఇన్ని అయినాయి. ఆయనకు ఏమీ తెలియదు కదా, అది ఏమీ తెలియదు. శుభ్రంగా తిరిగేస్తున్నాడు మహారాష్ట్రలో. 2 రోజులకి ఏదో మందులు ఇచ్చాడు, వేసుకున్నాడు, అయిపోయింది, తగ్గిపోయింది, ఏమి లేదు, తనకి ఏ ప్రాబ్లము లేదనుకొని తిరిగేస్తున్నాడు. సంవత్సరాలు గడిచిపోయింది. కట్ చేసి ఇతని దగ్గరికి వస్తే ఇతను కేవలం హెడేక్ ఉన్న అతను చనిపోయాడు. 3 నెలలు, కరెక్ట్గా 3 నెలలు నాకు క్యాన్సర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అది ఉంది అని చెప్పి కరెక్ట్గా 3 నెలలకి ఇతను చనిపోయాడు. అతను అంటే తర్వాత అతనికి ట్రీట్మెంట్ ఇచ్చారు, అది వేరే విషయం. ముందైతే ఇమీడియట్గా చెప్పినట్టుగా ఏం జరగల, 3 నెలలు ఏం జరగల. తర్వాత చాలా కాలం అతను బతికాడు, అది వేరే విషయం. కట్ చేసి కథ మనకి ఏం చెప్తుంది అంటే ఇది వాస్తవంగా జరిగింది. మనకి సినిమా డైలాగ్ కాదు కానీ నిజం కూడా ఇదే. ఇవన్నీ మనం చూస్తుంటే భయపడితే అల్సర్ అన్న చంపేస్తుంది, ధైర్యంగా ఉంటే క్యాన్సర్ కూడా ఏమీ చేయదు అని మనం అనేక ఉదాహరణలు చూసాం. నవజోత్ సింగ్ సిద్ధు వైఫ్ చనిపోతుందని చెప్తే ఖచ్చితంగా నేను బతుకుతానని చెప్పింది ఆ అమ్మాయి, నాకేం కాదు అని. 4th స్టేజ్లో, అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ కూడా నాకేం కాదని చెప్పింది. అలా మనం మనీషా కొయిరాల్ని చూసాం, యువరాజ్ సింగ్ని చూసాం. ఇలా ఎంతోమందిని మనం చూస్తున్నాం. నాకేం కాదు అని ధైర్యంగా ఉన్న వాళ్ళకి ఏమీ కాదు. మనం ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. కాబట్టి పాజిటివ్గా ఉందాం, అన్నీ పాజిటివ్గానే జరుగుతాయి. ఏదో ఉందని అనవసరమైన భయాలు, ఆందోళనలు పెట్టుకొని జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నిత్య జీవితంలో జరిగే సంఘటనలు కూడా ఇలాగే ఉంటాయి. నేను చెయ్యలేనని కానీ, నాతో కాదని కానీ ఇలా అనుకుంటే మాత్రం నిజంగా అలాగే అవుతాయి. పైన తదాస్తు దేవతలు అంటారు కదా, అది అలాగే అవుతుంది. కాబట్టి అలా ఆలోచించకండి, అంత పాజిటివ్గా ఉండే అన్నీ మంచిగా జరుగుతాయి.
రైట్, బాగుంది. నేను చేయలేను అని అనుకుంటే ఈ రోజు సునీత విలియమ్స్ బ్యాక్ వచ్చేది కాదు. సో ఆమె కూడా వెల్కమ్ చెప్పాలి. వెల్కమ్ చెప్పి 284 రోజులు 9 నెలలు అంతరిక్షంలో ఉండి అసలు మనం మాట్లాడుకోవడానికి బాగుంటుంది కానీ ప్రాక్టికల్ గా వాళ్ళు అనుభవిస్తుంటే అక్కడ వాళ్ళు ఫేస్ చేస్తుంటే వీడియోస్ మనకు రిలీజ్ చేశారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఆవిడకి అలవాటు అయిపోయింది, ఇది 3వ సారి కదా అనుకుంటారు. ఏమైనా నేను వస్తాను అన్న నమ్మకం ఉన్నప్పుడు ఒకటి, ఆల్మోస్ట్ వదిలేసాము రావడానికి అవకాశం లేదన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఇంకో రకంగా మారిపోతుంది. అందుకనే అంత అనుభవం ఉన్న ఆమె కూడా ఇప్పుడు తీసుకొస్తున్నాడు ఆ షిప్ లోంచి, స్పేస్ షిప్ లోంచి బయటకు వస్తున్నప్పుడు, క్యాప్సూల్ లోంచి బయటకు వస్తున్నప్పుడు ఒక్కసారి ఆమె ఆనందం ఇంకో రకంగా ఉంది. అలాగే ఎప్పుడైతే వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళారో వాళ్ళని చూడగానే మొత్తంగా ఆవిడ ఎమోషన్స్ అన్ని మారిపోయాయి. విపరీతమైన ఆనందంతో చిందులు వేసేసింది అక్కడ. అంటే అప్పుడు దాకా రావడానికి అసలు వెళ్తామో లేదో తెలియదు. ఈ కథ కూడా దీనికి అలాగే సరిపోతుంది, మనం చెప్పుకున్న కథ కూడా. సో అది ఏమి రాదు అంటే నిర్లిప్తకి వెళ్ళిపోతాం, వస్తుందంటే ఆశ వెళ్ళిపోతాం అనగానే అదే మనం ఎమోషన్స్ అన్ని ఆవిడలో చూసాం. సో భారత సంతతికి చెందిన ఆవిడ కాకపోయినా హ్యూమన్ బీయింగ్స్ భూమి మీదకి మళ్ళీ రారు అనుకున్న వాళ్ళు వచ్చారు, వాళ్ళకి వెల్కమ్ చెప్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలి, ఆవిడ ఆరోగ్యం బాగుండాలి, తనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుందాం. రైట్. అంటే రిస్క్ కంపల్సరీ తీసుకునే వెళ్తారా గురుగారు? అంటే మేము వస్తాము రామో అనే ఇదితోనే వెళ్ళిపోతారు. కల్పనా చావ్లా అలాగే వెళ్ళింది. ఆమె అసలు మొట్టమొదటి కల్పనా చావ్లా, తర్వాత ఈమె ఇన్స్పిరేషన్ కల్పనా చావ్లా. మనం లైవ్ లో చెప్పుకున్న రోజే ఆవిడ పుట్టినరోజు 2 రోజుల క్రితం కల్పనా చావ్లాని కూడా. సరే నేను ఎందుకు మాట్లాడలేదు అంటే, శుభమాని విలియమ్స్ వస్తుంటే మనం కల్పనా చావ్లా చనిపోయిన విషయం అంతరిక్షంలో ఇదే దీని మీద చనిపోయిన విషయం మాట్లాడితే బాగోదని నేను తెలిసి కూడా నేను టచ్ చేయలేదు. అంటే మనం శుభమాని వస్తుంటే మనం చనిపోయింది అన్న విషయం, అలాగే సేమ్ ఇష్యూ చనిపోవడం అన్న విషయం సరిగ్గా 2 days క్రితమే ఇది కూడా బర్త్డే. ఓకే, రైట్ గురుగారు. మరి కాల్స్ చూద్దాం. హలో, మాట్లాడండి అమ్మా. ఓం నమ శివాయ. గురుగారు, మా బాబు గురించి తెలుసుకోవాలని ఫోన్ చేశాను. అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ 2004 మార్చి 31 మార్చి 2004 అమ్మా. 2004 మార్చి 31 మధ్యాహ్నం 2:15 గంటలండి. బుధవారం మధ్యాహ్నం. అవును. ఎంతమంది పిల్లలమ్మా? 2 సార్. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? బీటెక్ థర్డ్ ఇయర్. ఆ రోజు ఏకాదశి కూడా, శుద్ధ ఏకాదశి. ఇది మిథున రాశి. ఈ అబ్బాయికి మీరు రివర్సన్ రుద్రాక్ష, త్రయోదశముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము చక్కగా ఇవాళ మంచి రోజు పంచమి. అలాగే కొత్త సంవత్సరం ముందు ఒక పాజిటివ్ వైబ్స్తో కొత్త సంవత్సరంలో అంటే మంచి సపోర్ట్ తీసుకొని కొత్త సంవత్సరంలో అడుగు పెడితే అన్నీ మంచిగా జరుగుతాయి. అంటే ఇప్పుడు మనం అనుకున్నాం, ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. ఒక స్పిరిచువల్ సపోర్ట్తో మనం కొత్త సంవత్సరం వెళితే అది బాగుంటే అంతా అలాగే జరుగుతుంది. సో బాగుంది అనుకున్నప్పుడు అన్నీ అలాగే జరుగుతాయి. అవకాశం ఉంటే అలా ఇచ్చి చూడండి అమ్మా, బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. హలో. హలో, నమస్తే అండి. అమ్మ నమస్కారం, మీ పేరు? ఓకే అమ్మా, మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. అమ్మా చెప్పండి. మా బాబు గురించి అడుగుదామండి. సెప్టెంబర్ 4 అండి 1999 అండి. ఉదయం 7:20 పుట్టాడండి. బాబుకి దేని మీద ఫోకస్ ఉండట్లేదండి. అమ్మా, శనివారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. శనివారం ఉదయం 7:20 పుట్టాడండి. దేని మీద అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటున్నాయండి, ఫోకస్ ఉండట్లేదండి. నవమి కృష్ణపక్షము, బహుళ నవమి. అమ్మా, ఇది కర్కాటక రాశి చూస్తున్నారా, సింహరాశి చూస్తున్నారమ్మా? మిథున రాశి చూస్తున్నాం. అయితే తెల్లవారుజామున, కర్కాటకం కాదు, మిథున రాశి అంటే తెల్లవారుజాము. రైట్, కరెక్ట్. యా ఉదయమే ఇది. అది మిథున రాశి, కర్కాటకం అనుకున్నాను నేను, అందుకనే డౌట్ వచ్చింది. రైట్ అమ్మా. ఏమిటంట, ఫోకస్ చేయట్లేదు, కాన్ఫిడెన్స్ ఉండట్లేదు తన మీద తనకు, అంతేనా?
ఇప్పుడు వరకు మాట్లాడుకునే దాని గురించే. ఎవరి మీదైనా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోయినా, వాళ్ళు భయపడినా వాళ్ళ సామర్థ్యం కూడా దెబ్బతింటుంది, వాళ్ళకున్న సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. మనకి చెగోవీర గురించి అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఈ చెగోవీర అంటే ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ అని చెప్పుకుంటారు కదా, జెండా కూడా పవన్ కళ్యాణ్ గారి జెండా కూడా అంటే ఆయన చెగోవీరకి దగ్గరగా ఉంటుంది. అన్ని చాలా మంది కుర్రాళ్ళు టీషర్ట్ల మీద వేసుకుంటారు. చెగోవీర ఏమంటాడంటే, ఎప్పుడైతే నీలో భయాన్ని తీసి పక్కన పెడతావో ఆ రోజు నుంచి మాత్రమే నీ జీవితం మొదలవుతుంది అంటాడు. అంటే భయం నీలో ఉన్నంతసేపు అది జీవితం కాదు, మరణము అంటాడు. జీవితం మొదలవ్వాలి అంటే భయాన్ని తీసి పక్కన పెట్టాలి అంటాడు. సో వాళ్ళ సామర్థ్యం అంటే వాళ్ళ మీద నమ్మకం లేకపోయినా వాళ్ళలో భయం ఉన్నా ఖచ్చితంగా అది జీవితం కాదు. భయమే మరణము. అపనమ్మకం సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి అబ్బాయికి చెప్పండి, అవసరమైతే ఒక కౌన్సిలర్ దగ్గరికి తీసుకువెళ్ళండి, చిన్నగా కౌన్సిలింగ్ ఇప్పించండి. ఇప్పుడు అంటే ఆ మైండ్ సెట్ మార్చుకోకపోతే అదే మైండ్ సెట్ కంటిన్యూ అయితే కష్టం. వాళ్ళు నాకేమి సాధ్యం కాదు, నాతో ఏమి కాదు అనుకున్న ఆలోచనకి థాట్ ప్రాసెసింగ్ చేంజ్ అయితే మాత్రం వాళ్ళ భవిష్యత్తుకి అది ఇదయ్యే ప్రమాదం ఉంటుంది. అమ్మ ఏమి ఇబ్బంది లేదు, చిన్న చిన్న మార్పులు అంతే, చిన్న చిన్నవి ఇవి చేస్తే సరిపోతుంది. రుద్రాక్ష వేయండి, చాలా పాజిటివ్గా ఉంటుంది రుద్రాక్ష కూడా. అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ నవముఖి కానీ. ఈ ద్వాదశి 12 ముఖాలు, ఇది సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షలో 199 నకిలీయే ఉంటాయి. జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో చెప్పండి, మీ పేరు? మీ పేరండి? మాట్లాడండి, గురుగారు ఉన్నారు. హలో. నమస్తే. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్, మీరు కూడా బాగున్నారు గురుగారు? నాకేమండి ఫస్ట్ క్లాస్. డేట్ ఆఫ్ బర్త్ నా కూతురు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 19/9/2001 ఉదయం 7:50 గురుగారు. కన్యారాశి. అవును, ఇది బుధవారం నాడు. బుధవారం సార్. అది పాడ్యమి కూడానండి, శుద్ధ పాడ్యమి. ఇది కన్యారాశి, హస్త నక్షత్రము. ఎవరిదండి ఇది? అమ్మాయిదా అబ్బాయిదా? అమ్మాయిదండి. అమ్మాయిది. సార్, ఈ అమ్మాయికి ఒక్క రుద్రాక్ష 9 ముఖాలు అమ్మవారి స్వరూపం. అలాగే 13 ముఖాలు కూడా ఈ అమ్మాయి జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్. అవకాశం ఉంటే రెండిట్లో ఏదైనా ఒక్కటి ఇవ్వండి, శరీరానికి తాకే విధంగా. అది వేసుకుంటే 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. ఇది రాకముందు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో మీరు చూస్తున్నారు, వాళ్ళు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి, వచ్చే ఫలితం ఎలా ఉంది. ఈ సపోర్ట్, ఈ దైవికమైనటువంటి సహకారం తోడైన తర్వాత వాళ్ళు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వచ్చే ఫలితం ఎలా ఉంది, మీరు గుర్తించేంత స్పష్టంగా మార్పు ఉంటుంది. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వర అనుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఇది వచ్చిన తర్వాత అంతా పాజిటివ్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, మీరు ప్రతిరోజు చెప్తూ ఉంటారు గురుగారు, స్వయం ఈశ్వర స్వరూపము వేసుకుంటే మంచిది అని ప్రతిరోజు చెప్తున్నట్టు. ఒక దైవికమైన సంపద రుద్రాక్ష అంటుంటారు కాబట్టి ఇది ఉంటే బాగుంటుందని మీరు చెప్తున్నప్పటికీ కూడా నమ్మని వాళ్ళ గురించి ఏం మాట్లాడారు? అది ఎప్పుడు ఉంటారు ఈ బ్యాచ్ వీళ్ళు. ఇప్పుడు గాంధీని వ్యతిరేకించే గాడ్సేలు ఉంటారు, రాముణ్ణి వ్యతిరేకించే రావణాసురులు ఉంటారు. అందరినీ సాటిస్ఫై చేయడం ఎవరు సాధ్యం కాదు. నిజం ఏమిటంటే నమ్మకం గొప్పది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న 2 విషయాలు కూడా నమ్మకానికి సంబంధించినవే. నమ్మకం ఉంటే వాళ్ళు బాగుపడ్డారన్నది వాస్తవం. వైద్యుడి మీద నమ్మకం ఉంటే అతను పంచదార గోళికి ఇచ్చినా అది అమృతంలాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఏదైనా ఒక దైవికమైన సంపద వచ్చినప్పుడు అది పాజిటివ్గా ఉంటుంది, అందులో తిరుగులేదు. అది ఏ కాలానికైనా ఇది వర్తిస్తుంది. శ్రీరామచంద్రుల వారు హనుమంతుడిని పిలిచి, హనుమ ఈ శ్వేతపద్మం తీసుకెళ్ళి సూర్యభగవానికి అందజేయి, మా కులదైవం అందజేయి అని అడిగితే, అలాగే తండ్రి అని చెప్పి అది తీసుకొని వెళుతున్న రథాన్ని ఫాలో అయ్యి, రథం నడుస్తూనే ఉంటుంది.
గురువు గారు, మరి గురువు కదా సూర్యుడు ఈయనకి, గురువు గారు మా రాముడు వారు శ్వేత పద్మాకరుడు అంటారట మిమ్మల్ని, ఇది మీకు ఇమ్మన్నారు, ఇది మీ దగ్గర ఉంచమన్నారంటే అది తీసుకొని, అలాగే హనుమ, అలాగే నా దగ్గర కూడా ఎప్పుడూ ఒకటి ఉంటుంది నా చేతిలో, అందుకనే నన్ను శ్వేత పద్మాకరుడు అంటారు, ఇది తీసుకెళ్ళి రాముడికి ఇవ్వు, ఇది ఉన్నంతసేపు సుభిక్షంగా ఉంటుంది, ఇది ఎప్పుడూ వాడిపోదు, ఇలాగే ఉంటుంది, ఇది ఉన్నంతకాలం సో అన్ని రకాల సంతోషాలతో ప్రజలు ఉంటారు, రాజ్యం బాగుంటుంది, తీసుకెళ్ళి ఇది ఇవ్వు అని చెప్పేసి తీసుకొస్తాడు. అలాగే అని తీసుకొచ్చి రాముల వారికి అది ఇస్తాడు. అందుకనే రామరాజ్యం రాముడు పాలనలో అంత బాగుంది. ఈ శ్వేతపద్మం వచ్చిన తర్వాత రాముడు పాలన కూడా అలాగే ఉంటుంది. సో ఇది నమ్మిన వాళ్ళు ఇలా అంటారు. కానీ ఇప్పుడు మనం అన్నాం కదా, నమ్మేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు రామాయణ కల్పవృక్షం మనం చదివాం. రామాయణ కల్పవృక్షం 1000 పడగలు విశ్వనాథ సత్యనారాయణ వారిది చదివాం. తర్వాత రామాయణ విషవృక్షము చదివాను నేను. అంటే ఎంతమంది చదివారు నాకు ముప్పాల రంగనాయకమ్మ గారు రాసిన రామాయణ విషవృక్షం. అంటే రామాయణంలో జరిగే ప్రతి సన్నివేశాన్ని వ్యతిరేకించడం. విమర్శ మంచిదే, అది సద్విమర్శ అయితే. ఇప్పుడు రాముడి రాజ్యంలో అందరూ సుఖంగా ఉన్నారు అని రామాయణం చెబుతోంది. కొంతమంది రచయితలు ఏం చెప్తారంటే ఇలా విమర్శించేవాడు. అలో లక్షణ అని చెప్పి రాముడి కాలంలో ప్రజలందరూ ఏడ్చారు అంటారు. అది ఎక్కడ ప్రామాణికత కాదు. మనం చెప్పాం కదా, ఇప్పుడు రాముడిని వ్యతిరేకించే రావణాసురులు ఉంటారు, గాంధీని వ్యతిరేకించే గాడ్సేలు ఉంటారు. నువ్వు ఎలా చూస్తే నీకు అలా కనిపిస్తుంది. ప్రతి సంఘటన తీసుకొచ్చి ఆ రోజు బంగారు సీతం చేయడానికి ప్రజల దగ్గర కూడా బంగారం కలెక్ట్ చేశాడు కాబట్టి ఉన్నదంతా ఇచ్చేసి ఇంట్లో ఏమీ లేకుండా తిండి గింజలు కూడా లేకుండా అలో లక్ష్మణ అని ఏడ్చారు. అందుకని అలో లక్ష్మణ అన్న పదం వచ్చిందంట. సో రాముడి పరిపాలన ఎక్కడ అలా జరగలేదు. ఏ రామాయణం చూసినా రాముడంతటి గొప్ప రాజు లేడు, రాముడంతటి గొప్ప భర్త లేడు, రాముడంతటి గొప్ప ఇది లేదు అని చెప్పుకుంటే రాముడు గొప్పతనమే చెప్పారు తప్ప ఎక్కడ చెప్పుకురాలేదు. కాబట్టి ఇలా ఉండేవాళ్ళు అలా ఉంటారు. నేనేం చెప్తానంటే ఇది ఒక దైవికమైన సంపద. ఖచ్చితంగా ఇది మన దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా దాని పని అది చేసుకెళ్ళిపోతుంది. ఇది భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. స్వయం ఈశ్వర స్వరూపంగా రుద్రాక్షను మనం చెప్పుకుంటాం. ఈశ్వరుడే అందులో ఉంటాడు అని. రైట్ గురుగారు, కాల్ చూద్దాం. హలో, చెప్పండి మీ పేరు. అమ్మా ఓం నమ శివాయ. నమస్తే సార్. ఏమిటమ్మా? పాపది MBBS 4th year చదువుతుందండి. ఫ్యూచర్ ఎలా ఉంటుందా? సిఏ MBBS అండి. సిఏనా MBBS ఎలా ఉంటుందమ్మా భవిష్యత్తు? డాక్టర్ భవిష్యత్తు ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 5/8/2004. 5/8/2004. అవునండి. అమ్మ గురువారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. తెలుసండి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 ఇది పంచమి కృష్ణపక్షము, బౌళ పంచమి, ఇది మేషరాశి. అమ్మాయి జాతకం ఎలా ఉంటుందమ్మా? MBBS చదివిన అమ్మాయి డాక్టర్ జాతకం సమాజంలో బాగానే ఉంటుంది. ఇప్పుడు అప్పుడప్పుడు మనం అనుకుంటాం పాత బస్తీలో పెరిగిన పిల్లాడి ఆలోచనలు ఒక రకంగా ఉంటే, అగ్రహారంలో పెరిగిన పిల్లాడి ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. అంటే వాతావరణం ఎలా ఉంటే అలా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చదువు ఎలా ఉంటే వాళ్ళ భవిష్యత్తు అలా ఉంటుంది. కాబట్టి మీ ఆశీర్వచనం దానికి, వాళ్ళ ప్రయత్నానికి అది తోడయి, అలాగే దైవికమైన సహకారం కూడా వాళ్ళకుంటే అన్ని రకాలుగా బాగుంటారమ్మా. వీలైతే ఈ డాక్టర్ అమ్మాయికి చక్కగా 13 ముఖాల త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కాకపోతే అష్టమికి కూడా ఈ అమ్మాయికి సరిపోతుంది. గణపతి స్వరూపం ఆటంకాలు లేకుండా ఏదైనా ఒక్కటి సరిపోతుంది. ఆల్ ది బెస్ట్, శుభం. ఓకే, క్యాంప్స్ గురుగారు రేపటి విశాఖపట్నం, రేపే విశాఖపట్నం. 2 తెలుగు రాష్ట్రాలు, హైదరాబాద్ తర్వాత మళ్ళీ అంతటి పెద్ద నగరం విశాఖపట్నమే. కనెక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అటు ఒరిస్సా నుంచి, ఇటు ఆంధ్ర నుంచి, అన్ని చోట్ల నుంచి ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది. నగరం కూడా పెద్దది. సో ఒత్తిడి ఉంటుంది. మీరు 2-3 పేర్లు అంటే వేరు సెల్ ఫోన్ల నుంచి పేర్లు నమోదు చేస్తున్నారు. అలా చేయకండి, ఇబ్బంది అవుతుంది. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు. సో ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి, నాకు కష్టం అయిపోతుంది లేకపోతే. అలాగే నన్ను హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను.
ఏ రికమెండేషన్ తీసుకోను, నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను, నేను రోజు ఉంటాను. ఒక్క థర్స్డే తప్ప ప్రతిరోజు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితమై ఉంటాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం. ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే రాజమండ్రిలో మీరు ఉంటే రాజమండ్రి కార్యాలయానికి మీరు వెళితే అక్కడ ఒక స్పెషల్ రూమ్లో ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు. అటు మీరు ఇటు నేను, నా రూమ్లో నేను కూర్చొని ఉంటాను, ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాగే మీరు ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా, అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడైనా సరే మీరు ఈ సంస్థకి దగ్గరగా ఉంటే అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు విశాఖపట్నంలో నన్ను కలవాలని అనుకున్నా, ఒక్కొక్క పేరు మాత్రమే ఇవ్వండి, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. ఈ ఒత్తిడంతా నా మీద ఉంటుంది కాబట్టి అర్థం చేసుకొని సహకరించండి. ఓకే. గురుగారు, మనం ఎప్పుడు కూడా ప్రతి ఎగ్జాంపుల్ భారతం, రామాయణం వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అయితే భారతం, కురుక్షేత్రం గురించి చాలా సందర్భాల్లో ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు. అలా జరిగింది యుద్ధం, ఇలా జరిగింది, ఈయన గెలిచాడు, ఆయన ఓడిపోయాడు అని చెప్పి. అంటే నిజంగా ఇది ఎవరు గుర్తించారు, ఎలా చెప్తారు, ఇది ఎవరు రాశారు? నిజంగా ఆ త్రేతాయుగం నాటిది ఇది. అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఎవడు చూశాడు, వీళ్ళు ఏదో చెప్తున్నారు, ఏదో ఒక చూసినట్టు, సొంతంగా ఇలా జరిగింది, నా 7 పెద్ద అక్కడ ఉన్నాడు రా చూసినట్టు చెప్తున్నాడు అంటే మాట్లాడతారు. ఇలాగే తేలిగ్గా. అంటే చెప్పాను కదా, దేనికి ఉండేవాళ్ళు దానికి ఉంటారు. ఇదే పనిగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఎదరవాళ్ళని తక్కువ చేయడం కానీ, వీళ్ళు గొప్ప వాళ్ళని చెప్పుకోవడానికి ఏదో ఎవరికి తెలియని ప్రశ్న మనం అడిగాం అనుకుంటారు. కానీ మన ధర్మం, సాంప్రదాయం అలాంటిది కాదు. టెస్ట్ ట్యూబ్ బేబీ మనం ఇవాళ కనుక్కుంటే కుండలో ఎలా పుట్టాడో భారతంలో ఉంది. ఇలా మనం ఏ అంశం, అది ఒకసారి మనం వాటి గురించి మాట్లాడదాం డీటెయిల్గా. ఇప్పుడు శాస్త్ర విజ్ఞానం ఎలా ఉంది, అప్పుడు దాన్ని ఎలా వాడారు అనేది. ఇప్పుడు మనం కూడా, ఇప్పుడు నువ్వు అడిగిన దానికి సంబంధించింది ఒక ప్రశ్న. అసలు ఎలా తెలిసింది, ఇలా వచ్చాయి, మొదటి రోజు ఇలా జరిగింది, వీళ్ళతో కొట్లాడారు, ఈ అస్త్రం తినేస్తే ఆ అస్త్రం తనేసాడు, ఫలానా వాళ్ళు చనిపోయారు, ఇంతమంది చనిపోయారు, ఎవరు చెప్పారు ఇవన్నీ, ఎవరు చూశారు అంటే ఎస్, వ్యాస భగవానుల వారు అడుగుతాడు. అంటే అప్పుడు బ్రాడ్ టెలికాస్టింగ్ అప్పట్లో ఎలా జరిగింది అనేది భారతం చదివితే మీకు అర్థమవుతుంది. అందులో వ్యాస భారతం చదివితే ఎంత అద్భుతంగా ఉంటుందో. వ్యాస భగవానుల వారు వెళ్ళి శ్రీమన్నారాయణ, స్వయం శ్రీమన్నారాయణ ఆయన వెళ్ళి అడుగుతారు ధృతరాష్ట్రుడిని, ధృతరాష్ట్ర నీకు యుద్ధం చూడాలని ఉందా, చెప్పు, నీకు కళ్ళు ఇస్తాను, యుద్ధం అయిపోయే వరకు చూడు, నేత్రాలు ఇస్తాను నీకు అని అడిగితే అప్పుడు ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే, మహానుభావ మీరు ఇస్తారు బాగానే ఉంది, నేను పుట్టుగుడ్డిని, పుట్టు అందుడిని, నాకేమీ తెలియదు. ఇప్పుడు దుర్యోధనుడు వాయిస్ ఉంటే గుర్తుపడతాను, నా దగ్గరికి వస్తే నన్ను టచ్ చేస్తే గుర్తుపడతాను, లేకపోతే నా కొడుకులు ఎవరో నాకు తెలియదు. ఇక పాండవులు ఎవరో, నా కొడుకులు ఎవరో, శత్రువులు ఎవరో, ఎవడో నువ్వు కళ్ళు ఇచ్చినా నేను వాళ్ళ బొమ్మలు చూసి నేనైతే గుర్తుపట్టలేను, ఎందుకంటే ఇప్పుడు దాకా చూడలేదు కాబట్టి వాళ్ళెవరిని. దానివల్ల ఉపయోగం లేదు. ఏం జరుగుతుందో ఒకళ్ళతో చెప్పించు. ఓకే, దుర్యోధనుడు ఇది చేశాడు, భీముడు అది చేశాడు, వీడు చనిపోయి, ఇవన్నీ నాకు తెలుసు కదా, పేర్లన్నీ తెలుసు, క్యారెక్టర్స్ అన్నీ నాకు తెలుసు. కాబట్టి అక్కడ జరుగుతున్నది బ్రాడ్ టెలికాస్టింగ్, లైవ్ టెలికాస్టింగ్. ఏదైనా చెప్పించడానికి బ్రాడ్కాస్టింగ్ ఏమైనా అవకాశం ఉందా అని అడిగితే ఎస్, సంజయుడు ఉన్నాడు, సంజయుడిని నేను పెడతాను, తను అన్నీ చూసుకుంటాడు, సంజయుడికి అన్ని పవర్స్ ఇస్తాడు. సంజయ్ ఏంటి, ఎదరవాళ్ళ మనసులోకి వెళ్ళగలిగిన సామర్థ్యము, అలాగే ఎంత దూరమైన గాలి కంటే, కాంతి కంటే వేగంగా వెళ్ళగలిగేటువంటి సామర్థ్యము, ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. యుద్ధ రంగంలో ఎటు వెళ్ళినా ఏ వెపను తనకు తగిలినా ఏం కాదు, ఏ ఆయుధము తనకు తగిలినా ఏమీ కాదు. మొత్తం అన్ని క్షణాల్లో చూస్తుంటాడు, ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అన్ని ధృతరాష్ట్రుడికి సంజయుడు చెబుతూ ఉంటాడు, లైవ్ లో చెబుతూ ఉంటాడు. సో అలాగే మనకి దాని గురించి కూడా ఒకరోజు మనం భగవద్గీత ఎలా తెలిసింది అనే దాని గురించి కూడా, ఇది ఈ లైవ్ టెలికాస్టింగ్ కి ఇంకా మూలాలు ఏమిటి,
అనేది క్షుణ్ణంగా ఒకరోజు టైం ఉన్నప్పుడు మాట్లాడదాం. అంటే తేలిగ్గా మన సాంప్రదాయాన్ని ధర్మాన్ని తేలిగ్గా మాట్లాడే వాళ్ళు ఉండవచ్చు, మూలాలు తిరిగినప్పుడు, వాస్తవాలు గ్రహించినప్పుడు, అవగాహన లేనప్పుడు. అవగాహన ఉంటే ఓహో ఇంత టెక్నాలజీ ఆ రోజుల్లో వాడారా అని చెప్తే ఆశ్చర్యపడేటువంటి టెక్నాలజీ మన వాళ్ళు వాడారు ఆ రోజుల్లో. కాబట్టి ఏది తక్కువ అంచనా వేయద్దు. రైట్ గురుగారు, చాలా అద్భుతమైన విషయాలు నాటి కార్యక్రమం పంచుకున్నాం. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది నాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997